మహిళను ఒక రౌడీ చంపడానికి వస్తాడు. అప్పుడు ఈమె అతడి తలపై కౌంట్ డౌన్ చూస్తుంది. అయితే ఆ కౌంట్ డౌన్ అయ్యేలోపే ఈ రౌడీ అరటిపండుపై కాలు వేసి జారి కిందపడి చనిపోతాడు. ఆ తరువాత ఈమె రోడ్డుపైకి రాగా ఒక కుర్రాడి తలపై కూడా కౌంట్ డౌన్ కనపడుతుంది. అలాగే ఆ కౌంట్ డౌన్ అయ్యేలోపు ఈ కుర్రాడు కూడా బస్సు యాక్సిడెంట్ అయి చనిపోతాడు. ఇది చూడగానే ఈ మహిళ షాక్ అయిపోతుంది. అప్పుడు ఈమెకు చనిపోయే వాళ్ల గురించి ముందుగానే తెలుస్తుందని అర్థమవుతుంది. ఇంతలో ఈ మహిళకు తన కూతురు ఫోన్ చేస్తుంది. అయితే వీడియో కాల్లో చూడగా తన కూతురు తలపై గంటలో చనిపోతున్నట్టు కౌంట్డౌన్ కనపడుతుంది. తన కూతురి మొబైల్ ను ఒక దొంగ లాక్కెళ్ళిపోతాడు. అప్పుడు వెంటనే ఈ మహిళ తన కూతురు ప్రాణాలు కాపాడడానికి బయలుదేరుతుంది. అయితే ఆ దొంగను ఒక కుర్రాడు పట్టుకుని కొడతాడు. అలాగే ఆ ఫోను లాక్కుని ఆ అమ్మాయికి ఇస్తాడు. ఆ తరువాత ఈ మహిళ పరిగెట్టుకుంటూ తన కూతురు ఉన్న ఎయిర్పోర్ట్ దగ్గరికి వస్తుంది. కానీ ఎయిర్పోర్ట్ సిబ్బంది ఈ మహిళను ఆపేస్తారు. అప్పుడు ఈ ధనిక కుర్రాడు వాళ్లను ఆపి ఈ మహిళను కాపాడతాడు. అయితే ఈలోపే ఆ మహిళ మళ్లీ బలవంతంగా ఎయిర్పోర్ట్ లోకి పరిగెట్టేస్తుంది. అప్పుడు ఈ కుర్రాడు ఆ సెక్యూరిటీ వాళ్లకు తన కార్డు ఇచ్చి తనని వదిలేయమని చెప్తాడు. ఈ మహిళ లోపలికి వెళ్లి తన కూతురుతో నువ్వు గంటలో చనిపోబోతున్నావని చెప్తుంది. కానీ కూతురు ఈమె మాటలు పట్టించుకోకుండా నీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ తిడుతూ ఉంటుంది. అప్పుడు ఈ మహిళ ఆ విమానం ఎక్కబోయే వాళ్ళని చూడగా వారందరి తలపై కూడా ఇదే కౌంట్డౌన్ ఉంటుంది. దీంతో ఆ విమానం కూలిపోతుందని ఈమెకు అర్థమవుతుంది. మిగతా స్టోరీ కావాలంటే వీడియోని లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి.